అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఇప్పుడు SSM29 ఈ సినిమా గురించి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోతున్నారు. మరి దీని గురించి ఏమంటారు? రెచ్చిపోవడానికి అంటే వాళ్ళకి ఆ గెయినింగ్ ఉందని వాళ్ళకి ముందే తెలుసు, అందుకని రెచ్చిపోవడం అనకూడదు బ్రో. దీన్ని ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ మహేష్ బాబుతో ఇది డెడ్లీ కాంబో అని గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సార్ ఫస్ట్ టైం ఈ జానర్ ఎంటర్ చేయడం. ఇప్పుడు రాజమౌళి అనగానే మనం ఏమనుకుంటాం, రెవెంజ్ స్టోరీస్ కొద్ది గ్రాండ్ స్కేల్లో తీస్తారు అనుకుంటాం. బట్ ఈసారి ఏంటంటే గ్లోబ్ ట్రోటింగ్ మూవీ కదా, అందుకనేసి ఇందులోకి RRR తర్వాత రాజమౌళికి చాలా రికగ్నిషన్ వచ్చింది బయట కంట్రీస్ నుంచి. అందుకనేసి గ్లోబ్ ట్రోటింగ్ మీద బాగా సక్సెస్ అయితే మాత్రం SSM29 ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఫ్రమ్ TF. అది కూడా దీనికి 1500 కోట్ల బడ్జెట్ అని కూడా చెప్తున్నారు. అంత బడ్జెట్ పెట్టరు అన్న. బడ్జెట్ పెడితే ఒక నియర్లీ 600 to 700 crores పెడతారు. 1500 కోట్ల బడ్జెట్ అనేది అసలు ఇంపాసిబుల్ ఇండియన్ హిస్టరీలోనే. బెటర్ కూడా ఫ్యూచర్ ఒక 5 to 6 years తర్వాత దాకా కూడా 1500 crores బడ్జెట్ అనేది ఏ ఫిల్మ్కి పెట్టరు. ఇది పెడితే ఒక 600 to 700 crores పెడతారు, అక్కడితో అయిపోద్ది. బట్ మూవీ రావడానికి మాత్రం చాలా లేట్ అవ్వచ్చు మేబీ. ఇప్పుడు చూసుకుంటే గతంలో మనకి RRR చూడొచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఆయన ఒక డేట్ చెప్తారు, కానీ ఆ డేట్కి ఈయనకి మాక్సిమం 2 years గ్యాప్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు SSM29కి 27 అని చెప్పారు. మరి ఇది ఇప్పుడే వచ్చే అవకాశం ఉంది? లేదన్న, ఒకసారి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోతే అయిపోద్ది 2 yearsలో. మాక్సిమం 2028 లోపు మూవీ వచ్చేస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఇదే కదా ఫస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ. సార్ కూడా ఉంటుంది కదా తర్వాత నుంచి నేను ఇంకా ఫాస్ట్ అప్ చేయాలి, బూస్ట్ అప్ చేయాలి, ఫ్యాన్స్కి ఇంకా మంచి ఇవ్వాలి అనేసి. అందుకని ఒక్క మూవీకే స్టిక్ అవ్వరు సార్ 4 yearsలోనే మాక్సిమం అయిపోద్ది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినంటే 2 yearsలో మూవీ అయితే అయిపోతుంది పక్కగా. చూస్తే రీసెంట్ గా రాజమౌళి గారి మీద ఒక రూమర్ అయితే వచ్చింది మన టాలీవుడ్ లోనే. మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా రానున్న రోజుల్లో ఈ మూవీ మీద పడే అవకాశం ఉందా? లేదు నాది నథింగ్ అసలు. దానికి రోమర్ అనేసి మీరే అన్నారు కదా, అది రోమర్ జస్ట్ రోమర్స్. ఎందుకంటే ఒక్క మనిషి ఎదుగుతున్నాడంటే వాడి వెనకాల 10 మంది ఆటోమేటిక్గా మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలంటే సునిశ్చిత్ అనే ఐడియా ఉన్నాడు మీకు, పర్సనల్ సాక్రిఫైస్. ఆడెందుకు అట్లా దెబ్బలు తినేసి మళ్ళీ చెప్పుకుంటాడు, ఎందుకు అంటే కొద్ది రికగ్నిషన్ కావాలి నాకు కూడా అనేసి. ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటే ఒక స్టెప్ నాకు అది సాయి పల్లవి కాపీ కొట్టేసింది అనేసి ఒకరు ఫేమస్ అయిపోతుంది. సేమ్ అట్లనే ఇట్లా కొద్ది రికగ్నిషన్ కోసం అలాంటి చెత్త పనులు చేస్తున్నారు చెప్తే, అంతకుమించి వాళ్ళు చేసేది ఏం లేదా. SSM29లో హీరోయిన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదొకటి ట్రైలర్ టైటిల్ ఒకటి ఏముండే అవకాశం ఉంది? టీజర్ అది అన్ఎక్స్పెక్టెడ్ అన్న, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ హీరోయిన్ అయితే ప్రియాంక చోప్రా ఫిక్స్ అది. ఎందుకంటే ఆవిడ ఈ SSMB పూజా సెరమనీ అయింది కదా, బట్ పిక్స్ ఏం లీక్ కాలేదు. ఆ రోజు హైదరాబాద్ వచ్చినట్టు స్టోరీ పెట్టారు. దట్టు కార్లో ఎదుర డిస్ప్లే ఉంటుంది కదా, దాంట్లో RRR సాంగ్స్ ప్లే చేసుకుంటూ వచ్చారు మనం. అంటే అదే పెట్టాల్సిన అవసరం ఏంటి, ఆవిడకి వేరేగా ఉంటారు. ఏదో నార్మల్ గా పెట్టి ఉంటుందని ఇలా కావాలని ఏదో ఒక ఇష్యూ కింద మారుస్తున్నారు. ఒక బాలీవుడ్ హీరోయిన్ హైదరాబాద్ వచ్చిందంటే పోలే వేరే విషయంలో వచ్చింది. తెలుగు పాటలు ఎందుకంటది, అందులోకి రాజమౌళి పాటలు ఎందుకంటది కార్లో? అవసరం లేదు. ఆ పాటలను కూడా ఇప్పుడు పాయింట్ చేసే అవకాశం ఉంది. నేను ఆ కీవర్డ్ యూజ్ చేసి నేను జస్ట్ చెప్తున్నా అంటే RRR సాంగ్స్ కి అంటే ఫస్ట్ నుంచి రూమర్ ఉందన్న, ప్రియాంక చోప్రా SSM29లో హీరో అవ్వచ్చు అనేసి, హీరోయిన్ అవ్వచ్చు అనేసి. జస్ట్ ఆ కీని బట్టి నేను చెప్తున్నాను అంత. హీరో ఒకవేళ ఆమె వెళ్తే మహేష్ బాబు గారికి ఆమెకి ఒక లింక్ సెట్ అవుద్ది అంటే కాంబినేషన్ సెట్ అవ్వడానికి సెట్ అవుద్ది అన్న. ఎందుకు సెట్ అవ్వదు అంటే ఎప్పుడు చూడలేదు కదా మనం బాబు బయట హీరోయిన్స్ యాక్ట్ చేయడం అనేది, అందుకని సెట్ అవ్వద్దు ఆటోమేటిక్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.